హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? లీలచారు అనేది ఎన్ని రకాలుగా పెట్టినా వేడివేడి అన్నంలోకి ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అసలు ఆల్ టైమ్ ఫేవరెట్ అందరికీ. దాన్ని ఇట్లా నేను ఒకసారి చెప్పినట్టు మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు నానినాక పులుసు తీసి పక్కన పెట్టుకున్నాక దాంట్లోకి 2 పెద్ద ఉల్లిగడ్డలు, 2-3 మిరపకాయలు, కొంచెం కరివేపాకు, రుచికి సరిపడ ఉప్పు, సగం కారము, తర్వాత కొంచెం కొత్తిమీర వేసి బాగా ఫ్లేవర్స్ అన్నీ దాంట్లో పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. చేయి వాష్ చేసుకొని కలపండి. కలుపుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. తర్వాత జీలకర్ర, ఆవాలు, కొంచెం పోపు గింజలు, తర్వాత పచ్చి దంచుకున్న ఎల్లిపాయలు వేగిన తర్వాత ఒక పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ వేసుకొని ఒక చిటికెడు పసుపు వేసి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసేసి బాగా కలిపేసుకొని ఇందాక కలిపి పెట్టుకున్న చారును పోసుకొని దాంట్లో పోసేసుకోవడమే. వేడి వేడి అన్నంలోకి తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.